హాయ్ ఫ్రెండ్స్, చామదుంప ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. చామదుంపలు బాగా బాయిల్ చేసేసుకొని ముక్కలు కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఇంకా గరం మసాలా వేసేసుకొని ఆ ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇప్పుడు అసలు వాటర్ అనేది వాడకూడదు అనమాట. కొద్దిగా లిక్విడ్ పేస్ట్ లాగా ఉండాలి ఇది. ఆ చామదుంపలు బాయిల్ చేసినవి మొత్తం ఇందులో వేసేసి ఆ కారం మొత్తం చామదుంపలకు పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. జస్ట్ చేతులతో కలుపుకుందాం, ఎందుకంటే బాయిల్ అయినాయి కదా, అవి స్మాష్ అయిపోతాయి. అందుకని మళ్ళీ కొద్దిగా లిక్విడ్ లాగా ఉండాలి కదా, మళ్ళీ ఆయిలే వేసేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ కొద్దిగా వేసేసుకొని ఆ చామదుంపలు మొత్తం కారంతో సహా ఉండేవి మొత్తం వేసేసుకొని, ఎక్కువ ఫ్రై అవసరం లేదనమాట, ఆల్రెడీ మనం బాయిల్ చేసేసుకున్నాం కదా, అందుకని ఇలా ఒకసారి వేసేసుకొని క్లోజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది అనమాట. మళ్ళీ తిప్పేసుకుంటే ఒక 2 మినిట్స్ అలా పెట్టేసుకుంటే కరివేపాకు వేసేసుకొని మన చామదుంప ఫ్రై రెడీ అయిపోయినట్టే అనమాట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.